దేవుని సన్నిధిని కనపడను నీవు సిద్ధపడుమా నీ దేవుని సన్నిధిని కనపడను నీవు సిద్ధపడుమా నీ దేవుని సన్నిధిని సమయము రాకమునుపే సృష్టికర్తను స్మరించుమా ఎప్పు సమయము రాకమునుపే సృష్టికర్తను స్మరించుమా నీ దేవుని సన్నిధిని కనపడను నీవు సిద్ధపడుమా
ఏక విశ్వాసం కలిగి ఉండి జీవించుమా మంచితనముతో ఏక విశ్వాసం కలిగి ఉండి జీవించుమా ఈ దేవుని సన్నిధి పడను నీవు సిద్ధపడుమా నీ దేవుని సన్నిధి కనబడను నీవు సిద్ధపడుమా నీ దేవుని సన్నిధి మేలు చేయుటయందు నీవు మేలు చేయుటయందు విసుగకయుండుము ఎల్లప్పుడూ మేలు చేయుటయందు నీవు విసుగకయుండుము ఎల్లప్పుడూ సేవ చేసిన పరములను భావించేదవు సహనముతో ప్రభు సేవ చేసిన పరములను భావించేదవు నీ దేవుని సన్నిధిని కనబడను నీవు సిద్ధపడుమా నీ దేవుని సన్నిధిని కనబడను నీవు సిద్ధపడుమా నీ దేవుని సన్నిధిని హల్లెలూయా పాటలు పాడు హల్లెలూయా పాటలు పాడు ఎల్లప్పుడూ ప్రభు రాకడకై హల్లెలూయా పాటలు పాడు ఎల్లప్పుడూ ప్రభు రాకడకై ఉల్లమునందు సంతసించుచు పాడుము ప్రభునకు హల్లెలూయా ఉల్లమునందు సంతసించుచు పాడుము ప్రభునకు హల్లెలూయా నీ దేవుని సన్నిధిని కనబడను నీవు సిద్ధపడుమా నీ దేవుని సన్నిధిని కనబడను నీవు సిద్ధపడుమా నీ దేవుని अपने परमेश्वर के सामने आने के लिए तैयार हो जा अपने परमेश्वर के सामने आने के लिए तैयार हो जा अपने परमेश्वर To read this morning in the book of the Revelation, chapter 14. ఈ ఉదయ కాలమందు ప్రయత్న గ్రంథం 14వ అధ్యాయం చదవనంటున్నాం. आज हम सवेरे प्रकाशित वाक्य 14 अध्याय में से पढ़ रहे हैं. We will read the chapter through. ఈ అధ్యాయం అంతా కూడా చదువుకుందాం. इस पूरे अध्याय को हम पढ़ लेंगे. और कौन तक रह गया? May God give us understanding of His word. ఈ వాక్య విషయాల్లో ప్రభు తన యొక్క గ్రహింపును మనకు అనుగ్రహించును గాక. प्रभु करे कि अपने वचन को समझने की शक्ति हमें दे. In this chapter we have 6 scenes, 6 different pictures. ఈ అధ్యాయంలో 6 వేరు దృశ్యములను చూస్తున్నాం. इस अध्याय के अंदर में 6 प्रकार के दृश्य और तस्वीर हमको भिन्न भिन्न मिलते हैं. And by these 6 scenes is given to us an outline of the end time.
ఈ 6 దృశ్యముల ద్వారా ఈ చివరి దినముల యొక్క మరి కాలమును మనం గమనిస్తున్నాం. ये बाहरी 6 रूपरेखा के द्वारा से हम अंत के दिनों के जो चिन्ह है उसको मालूम कर सकते हैं. We shall just give a brief survey of the chapter and then return to the first scene in particular. ఇక్కడ ఈ అధ్యాయం అంతట్లో క్లుప్తమైన రీతిగా మనం దృష్టించిన తర్వాత ఈ మొదటి భాగముల గురించి ధ్యానించుకునేదాము. इस अध्याय के ऊपरी बाहरी रूपरेखा को हम पहले देख लेंगे और उसके बाद में पहले दृश्य के अंदर हम आ जाएंगे. The first picture is verses 1 to 5. మొదటి దృశ్యము 1 నుండి 5 వచనముల వరకు. जो पहली तस्वीर है पहले 5 पद में मिलती है. Here we are shown a company of 144,000 on Mount Zion with the Lamb. ఇక్కడ గొర్రె పిల్లతో కూడా సియోను పర్వతం మీద 144,000 మంది జన సమూహాన్ని మనం చూస్తున్నాం. यहाँ पर मेमने के साथ सिंहासन के साथ 1,44,000 जनों को हम देखते हैं. We shall return to consider that more carefully a little later. కొంతసేపటికి దీని విషయం మరి ఎక్కువైన జాగ్రత్తతో ధ్యానించడము. कुछ देर के बाद हम इसी के विषय पर और अधिकाई से देखेंगे. That's the first thing that was shown to John in this chapter. ఈ అధ్యాయంలో యోహానుకు చూపెట్టబడినటువంటి మొదటి దృశ్యం ఇది. पहला दृश्य जो यूहन्ना को इस अध्याय में दिखाया गया वो यही है. Then the second scene is verses 6 and 7. రెండవ దృశ్యము 6, 7 వచనాలు. और दूसरा जो दृश्य है वो 6 और 7 पद में मिलता है. And in this scene we see the judgment announced. ఈ దృశ్యంలో తీర్పు ప్రకటించబడుట చూస్తున్నాము. इस दृश्य में हम देखते हैं न्याय होना चाहिए उसकी घोषणा की गई है. The hour of God's judgment is announced. ఇవన్నీ కూడా దేవుని యొక్క తీర్పులో ప్రకటించబడుతున్నవి. परमेश्वर की कोप की घड़ी का समय का घोषणा होता है. Verse 7. 7వ వచనం. 7वां पद. The angel says with a great voice, "Fear God and give him glory, for the hour of his judgment is come." అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్చు గడియ వచ్చును గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసిన వానికి నమస్కారం చేయుడని గొప్ప స్వరముతో చెప్పెను. और उसने बड़े शब्द से कहा परमेश्वर से डरो उसकी महिमा करो क्योंकि उसके न्याय का करने का समय आ पहुंचा है. Connected with that announcement of the beginning of judgment is a call to repentance. ఈ తీర్పులను గురించి సంబంధముగా మరి మారు మనసు పొందటానికి ఒక హెచ్చరికగా ఉంటుంది. इस न्याय के संपर्क में बुलाया गया है पश्चाताप करने के लिए. There's a fresh, more earnest proclamation of the gospel. సువార్త ఇక్కడ స్పష్టమైన రీతిగాను మరి ఎంతో నూతనపరచబడిన రీతిగా ప్రకటన చేయబడుతున్నది. यहाँ पर नए रीति से ताजे रीति से सुसमाचार प्रचार किया जाता है. An angel is seen flying in mid-heaven, having an eternal gospel to proclaim to them that dwell on the earth. భూలోకంలో ఉన్నటువంటి జనులకు ప్రకటించు నిమిత్తం నిత్య సువార్తను చేపట్టుకొని దేవదూత ఎగురుతూ ఉన్నాడు. यहाँ परमेश्वर का दूत दिखाई पड़ता है जो सनातन सुसमाचार को लिए हुए है, जो पृथ्वी पर रहने वालों को सुनाने के लिए तैयार है. There's a renewed call to those that are on the earth to fear God and to render him worship. భూలోకంలో ఉన్నటువంటి వారు ప్రభువును ఆరాధించినట్లుగా ఒక నూతనమైనటువంటి పిలుపు వారికి అనుగ్రహించబడుతూ ఉన్నది. पृथ्वी पर रहने वालों के लिए एक नई बुलाहट है, बुलावा है कि परमेश्वर से डरे और पश्चाताप करें. Then the third scene is given to us in verse 8. 8వ వచనంలో 3వ దృశ్యము ఇవ్వబడుతున్నది. और 8 पद के अंदर में ये तीसरा दृश्य दिखाई पड़ता है. Here we are told of the overthrow of all this false religion. అబద్ధపు మతములన్నీ కూడా పడద్రోయబడినటువంటి దృశ్యము మనకు చూపెట్టబడుతున్నది. यहाँ पर जो झूठी धार्मिकता है उसका सब उलट कर दिया जाना यहाँ पर बताया जाता है. A second angel followed, saying, "Fallen, fallen is Babylon the Great, which hath made all the nations to drink of the wine of the wrath of her fornication." వేరొక దూత అనగా రెండవ దూత అతను వెంబడి వచ్చి మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మధ్యమును సమస్త జనులకు త్రాగించిన ఈ మహాబాబెలు కూలిపోయిన అని చెప్పాను. फिर उसके बाद एक और दूसरा स्वर्गदूत यह कहते हुए आया कि गिर पड़ा वह बड़ा बाबुल गिर पड़ा जिसने अपनी व्यभिचार की कोप में मदिरा सारी जातियों को पिलाई है. So this is the next step and the next picture shown to us, the overthrow of mystery Babylon, all that is false religion.
ఇక్కడ మనకు చూపెట్టబడినటువంటి దృశ్యం బాబెలు దేశము అబద్ధపు మతం ఇదంతా కూడా కూలద్రోయబడుట. और यहाँ हम देखते हैं कि जो बाबुल है वो जो जो झूठा धार्मिकता है सब उसका गिरा जाना ढाया जाना बताया जा रहा है. Fuller details of that are given to us in chapter 7. 17వ అధ్యాయంలో ఈ పట్టణం యొక్క పూర్తి వివరములో మనకు ఇవ్వబడుతున్నవి. और इसका पूर्ण तस्वीर 17 अध्याय के अंदर में दिया गया है. This chapter is providing an outline of events. ఈ అధ్యాయము సంభవించనైనటువంటి వాటి యొక్క క్లుప్త వాటి కొంత బయట వివరణ మాత్రమే ఉంటున్నది. परंतु जो बातें होने वाली थी उसके विषय में ये जो अध्याय है रूपरेखा को सिर्फ दिखा रहा है. And then the fourth picture or scene is from verse 9 to 13. 9వ వచనం నుండి 13వ వచనం వరకు 4వ దృశ్యము. 9 पद से 13 पद में ये चौथा दृश्य दिखाया गया है. Here the campaign of the beast or Antichrist comes into view. ఇక్కడ అంత్యక్రీస్తు క్రీస్తు విరోధి లేక మృగము దృశ్యంలోకి తీసుకుని రాబడుతున్నది. यहाँ मसीह विरोधी जो पशु है उसकी दौरा यहाँ पर आरंभ हो रहा है. हम देखते हैं. That's the solemn time we were thinking a little of yesterday. నిన్నటి దినం మనం తలంచిన రీతిగా ఇది చాలా భయంకరమైనటువంటి సమయం. और जैसे हम कल देख रहे थे इसका जो दौरान करना है बहुत भयंकर गंभीर समय है. His campaign is not fully described here, but it appears again. ఇక్కడ తన యొక్క యుద్ధము తాను చేయబోయేటువంటి యుద్ధము పూర్తిగా వివరించబడలేదు కానీ మనకు క్లుప్తంగా తెలియచేయబడుతున్నది. यहाँ पर उसका दौरा बिल्कुल शुरू नहीं हो चुका है और थोड़े सारांश रूप में यहाँ पर बताया जा रहा है. In this section is given a solemn warning about worshipping him, giving worship to the beast or Antichrist. ఈ భాగంలో క్రీస్తు విరోధికి ఈ క్రూర మృగానికి ఎవరైతే ఆరాధన చేసేవారుగా ఉంటున్నారో అతి వారి కూర్చున్నటువంటి ఒక హెచ్చరిక ఇవ్వబడుతున్నది. और यहाँ पर जो मसीह विरोधी की जो आराधना पूजा करने वाले हैं उनको एक चेतावनी गंभीर चेतावनी दी जा रही है. There are very solemn consequences to any that have his mark anywhere upon them. ఎవరు గాని ఎక్కడైనా ఈ క్రూర మృగం యొక్క గుర్తును కలిగిన వారుగా ఉంటున్నారో అటు వారు చాలా భయంకరమైనటువంటి అనుభవాలు పొందవలసిన వారుగా ఉంటున్నారు. और यहाँ पर बताया जा रहा है जो यीशु का चिन्ह अपने माथे पर लेगा उसको गंभीर दुखों से निकलना पड़ेगा. The end of this scene concludes with verse 13 announcing how blessed it is if we did not have to live through that period. ఈ దృశ్యం యొక్క అంశము 13వ వచనంలో ఎవరు ఆ సమయంలో జీవించని వారుగా ఉంటున్నారో అటు వారు ధన్యులు అనేటువంటి రీతిగా ముగించబడుతున్నది. और इस दृश्य का अंत 13 पद में होता है अगर जो इस समय जीवित नहीं रहेगा वो धन्य रहेगा. Then the fifth scene verses 14 to 16. 5వ దృశ్యము 14వ వచనం నుండి 16వ వచనం వరకు. फिर 5वां दृश्य जो होता है 14 पद से लेकर 16 पद में होता है. Here the Lord appears on the cloud. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మేఘముల మీద కనబడుతున్నాడు. यहाँ हमारा प्रभु बादलों पर आता है दिखाई पड़ता है. Here he comes to reap the harvest of the earth. భూలోకంలో ఉన్నటువంటి పంటను కోయటానికి ఆయన వస్తున్నాడు. यहाँ पर वो आता है अपने पके हुए खेत को काटने के लिए आता है. His angels go forth to gather his elect from the four corners of the earth. తన యొక్క దూతలు భూమి యొక్క 4 మూలలు ఉన్న ఈ పంటను సమకూర్చడానికి और పంపించబడుతున్నారు. उसके दूत भेजे जाते हैं भूमि के चारों दिशाओं में कि उस पके हुए खेत को काटें. His harvest has ripened. ఆయన కోత మరి పంట అది పండి ఉంటున్నది. उसके खेत पक चुके हैं. The hour to reap has come. కోత సిద్ధంగా ఉన్నది కనుక పంట కోయబడవలెను. और क्योंकि खेत पक चुके हैं अब हसुआ लगाना है. I believe this passage goes along with 1 Thessalonians chapter 4. ఈ వాక్య భాగము 1 దశలోని పత్రిక 4వ అధ్యాయంతో సంబంధముగా ఉంటున్నది. मैं विश्वास रखता हूँ कि ये जो भाग है 1 थिस्सलुनी 4 अध्याय से इसका संबंध है. There in that passage, 1 Thessalonians chapter 4, 13 to 18. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 13 నుండి 18 వరకు. 1 थिस्सलुनी 4 अध्याय 13 पद से हम पढ़ते हैं इसको. We have fuller details given or other details given that are not given here. ఇక్కడ ఈ భాగంలో మనకు ఇవ్వనటువంటి వివరములన్నీ కూడా ఈ తెస్సలోనిక పత్రికలో పూర్తిగా ఇవ్వబడుతున్నవి. जो बातें प्रकाशित वाक्य यहाँ पर खुले तौर से नहीं दिया गया है
वो बात यहाँ खुले तौर से दिया गया थिस्सलुनी में। But it's reaping time. The harvest has come. కోత సమయం వచ్చినది కనుక ఈ కోత కోయి సమయముగా ఉంటుంది. अब खेत काटने का समय आ चुका है, इसलिए वो आ रहा है। It says verse 16 here in Revelation 14. ప్రకటన 14వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధముగా చెప్పబడుతుంది. प्रकाशित वाक्य 14:16 में इस तरह से कहता है, He that sat on the cloud cast his sickle upon the earth, and the earth was reaped. మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలని భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. तो जो बादल पर बैठा था उसने पृथ्वी पर अपना हंसवा लगाया और पृथ्वी की लौनी की गई। Then the final scene of this chapter, the sixth picture given to us, ఇక్కడ చివరిది ఈ 6వ దృశ్యం మనకి ఇవ్వబడినటువంటిది. तो अंत में जो 6वां दृश्य दिया गया है इसी अध्याय में, verses 17 to 20, 17వ వచనం నుండి 20వ వచనం వరకు 17 पद से 20 पद में is a picture of the Lord on the earth, treading the wine press. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకములో ద్రాక్ష తోటని ఆయన తొలిపించుతున్నటువంటి దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. अपने प्रभु को जो पृथ्वी पर रस के कुंड को रौंदता हुआ हम उसके तस्वीर को यहाँ देखते हैं। The Lord has descended from the clouds with his own to the earth. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మేఘ మండలం మీదుగా తన సొంత ప్రజలతో కూడా భూమి మీదకు వస్తూ ఉన్నాడు. प्रभु बादल से अपने लोगों के बीच में उतर आया है And the judgment of his enemies has come. తన శత్రువులపై వారిపై తీర్పు తీర్చేటువంటి సమయము వచ్చి ఉన్నది. और उसके शत्रु पर न्याय करने का, दंड देने का समय आ गया है। How the details of this are given to us in chapter 19. ఈ భాగం యొక్క పూర్తి వివరములు 19వ అధ్యాయంలో మనకు చెప్పబడుతున్నవి. इस भाग का जो बात यहाँ पर बताई गई है वो 19 अध्याय में पूरे खुले तौर से बताया गया है। Verses 11 to 16. 11 నుండి 16 వరకు 19 अध्याय 11 से 16 पद में These are judgment scenes. ఇవన్నీ కూడా తీర్పును కూర్చున్నటువంటి దృశ్యములు. ये सब न्याय के, शिक्षा दंड के जो न्याय हो रहा है उसका दृश्य है। The Lord and his angels making war over against his enemies. ప్రభు తన దూతలతో కూడా తమ విరోధులతో వారు యుద్ధములు జరిగిస్తున్నారు. प्रभु अपने दूतों के साथ इसके शत्रु के साथ लड़ाई करते मालूम होते हैं। It's the treading of the winepress, the reaping of the grapes, and the treading of them out. ఇక్కడ ద్రాక్షల తొట్టిలో వారు తొలిపించినటువంటి విషయాన్ని చూస్తూ ఉంటున్నాం. यहाँ पर दाग के कुंड को रौंदते हुए अपने प्रभु को हम पाते हैं। The judgment of the wicked. దుష్టుల యొక్క తీర్పు, दुष्टों के ऊपर उसका न्याय। Now I believe that this chapter and these 6 pictures sets forth the progress of events. ఈ అధ్యాయంలోని ఈ 6 దృశ్యాలు మరి జరగనైనటువంటి వాటి యొక్క వివరముల యొక్క అభివృద్ధిని చూస్తూ ఉన్నాం. ये जो 6 दृश्य हैं और ये जो न्याय हैं ये उस बात को और आगे बताते हैं। The verses, what we have in verses 1 to 5, tells us what happens just before the commencement of the end day. ఈ మొదటి 5 వచనాలలో ఆ చివరి దినాలలో ప్రారంభ దశలో ఏమి జరగనైంటున్నదో ఆ విషయం మనకు చెప్పబడుతుంది. पहले 5 पद में बताया गया है अंत के दिनों में, प्रारंभिक समय में क्या होने वाला है। And the 5 scenes that follow are in the order put here. ఇప్పుడు ఇక్కడ చెప్పబడినటువంటి ఈ 5 దృశ్యాలు వాటి తర్వాత క్రమమును అనుసరించి జరుగుతున్నవి. और उसके बाद जो 5 दृश्य हैं, जो पहला दृश्य है उसके संबंध में क्या हो रहा बताया जा रहा है। I'm not proposing to deal in detail with the last 5 pictures. ఈ చివరి 5 దృశ్యాల గురించి వివరముగా నేను తలంచడానికి ఉద్దేశపడట్లేదు. मैं धारणा उद्देश्य नहीं कर रहा हूँ कि ये 5 जो पीछे की बात है उसको भी अब इस समय बोल डालूं। But I think we should look at these first 5 verses. అయితే ఈ మొదటి 5 వచనాలను తలంచవలని నేను కోరుతున్నాను. मैं चाहता हूँ कि पहले 5 पद के पर हम ज्यादा समय ध्यान दें, To learn what we can from this vision that was given to John. యోహానుకు ఇవ్వబడినటువంటి ఈ దర్శనం ద్వారా మనము నేర్చుకోవాల్సినటువంటి విషయాలను నేర్చుకోవాలను. कि हम सीख सके इस दर्शन के द्वारा जो कि यूहन्ना को दिया गया था। The last 2 mornings we have been thinking of those who should prevail to escape those things that shall come to pass on the earth and to stand before the Son of Man. గత 2 ఉదయకాలపు కూటములలో రాబోయేటువంటి ఆ శోధన కాలంలో నుండి తప్పించబడి
మనిషి కుమారుని ఎదుట నిలబడగలిగినటువంటి వారు ఎటువారో అటు వారిని గురించి మనం తలస్తూ ఉన్నాం. पिछले 2 भोर के समय हम देख रहे थे ये हम उस योग्य हों जो आने वाली घटनाओं से बचने के योग्य हों और मनुष्य के पुत्र के सामने खड़े होने के भी योग्य बने. And it is such that are here presented to us in these first 5 verses. ఈ మొదటి 5 వచనాలలో అటువారు మనకు और इस ప్రత్యక్షపరచబడుతున్నారు. पहले 5 पद में ऐसे ही लोगों के विषय में प्रकट किया गया है. We should be able to learn who they are by what is said about them. వారిని గురించి ఏమి చెప్పబడినదో దాని ద్వారా వారు ఎవరో మనం గ్రహించుకోగలుగుతున్నాం. इनके विषय में क्या कहा गया है और ये कौन है ये हमको सीखना है. Sufficient details are provided that we could identify them. వారిని మనం గుర్తించగలిగినట్లుగా వారిని గుర్చినటువంటి సరైనటువంటి వివరములు అనుగ్రహించబడి ఉన్నవి. इसके साथ अपना संबंध कर ले, इसके लिए बहुत ज्यादा विवरण की बातें यहाँ पर बताई गई, विवरण के साथ बताया गया है. First we notice what is given in verse 1. మొదటి వచనంలో ఏమి చెప్పబడినదో గమనించండి. हम ध्यान दे पहले पद में क्या लिखा हुआ है. Now I saw, and behold, the Lamb standing on the Mount Zion, and with him 144,000, having his name and the name of his Father written on their foreheads. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. फिर मैंने दृष्टि की और देखो वह मेमना सिय्योन पहाड़ पर खड़ा है और उसके साथ 1,44,000 जन हैं जिनके माथे पर उसका और उसके पिता का नाम लिखा हुआ है. 144,000. 144,000 మంది. 1,44,000 जन. I don't think we're called upon to take that very literally. అది మనము అక్షరానుసారముగా తీసుకునే వలన నేను తలంచట్లేదు. मेरा ख्याल नहीं है कि हम उसको जिस तरह से अक्षरशः यहाँ पर बताया गया है उसी तरह से हम सोचने लग जाएं. That of this company there's not one less and not one more. ఇక్కడ ఈ గుంపులో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువనేటువంటి భావం కాదు. इस भीड़ में और इस जमात में एक कम नहीं है और एक ज्यादा भी नहीं है. This number occurs in another place in this book. ఈ సంఖ్య ఇదే గ్రంథంలో మరి ఒక స్థలంలో మనకు इसी కనబడుతుంది. पुस्तक के अंदर दूसरे अध्याय में यही नंबर संख्या फिर से बताया गया है. In chapter 7 we read of the number of Israel that are sealed, 144,000. 7వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలలో 144,000 మంది ముద్రించబడినటువంటి వారిని చూస్తున్నాం. और 7 अध्याय में हम पाते हैं जो इसराइल के गोत्रों के कुछ संख्या है 1,44,000. And there it says 12,000 from each tribe. ప్రతి గోత్రంలో నుండి 12,000 మంది ముద్రించబడిన వారు. और वहाँ बताया गया है जिनके ऊपर मोहर लगाई गई है सब गोत्रों में से हर गोत्र में से 12,000. I don't think we need to take that literally, that exactly that number. ఆ సంఖ్య అక్షరానుసారంగా తీసుకునే వలనని నేను తలంచట్లేదు. मैंने कह रहा हूँ आपको कि इसी तरह से इसी गणना और संख्या के अनुसार इन बातों को हम ले लें. But a company that can be numbered, అయితే లెక్కించగలిగినటువంటి ఒక జన సమూహం और एक समूह है जन समूह है जो गणना की जाती है. such are seen here on Mount Zion with the Lamb. ఇక్కడ గొర్రె పిల్లతో కూడా సియోను పర్వతం మీద అతి జన సమూహమే ఉంటుంది. उस तरह की जन समूह को हम सिय्योन पहाड़ पर मेमने के साथ देखते हैं. And we should notice 3 details given to us in this verse. ఈ వచనంలో 3 వివరములు ఇవ్వబడట చూస్తున్నాం. यहाँ 3 बात प्रकट की गई है, इसको हमको ध्यान देना है. Where they are, వారు ఎక్కడ ఉన్నారు? वे कहाँ हैं? they're on Mount Zion with the Lamb. వారు గొర్రె పిల్లతో కూడా సియోను పర్వతం మీద ఉన్నారు. वे सिय्योन पहाड़ पर मेमने के साथ हैं. They're not on the clouds, they've not met him in the air. వారు మేఘముల మీద మధ్యాకాశంలో ఆయనను కలుసుకొనలేరు. वे उसके साथ मध्य आकाश में नहीं हैं और ना तो बादल में हैं. They're in the place where the thrones of judgment are. వారు తీర్పు యొక్క సింహాసనం ఎక్కడైతే ఉంటుందో అటు స్థలంలో వారు ఉంటున్నారు. वे उस स्थान में हैं जहाँ पर न्याय के सिंहासन धरे हुए हैं. We have been reminded again and again of those thrones of judgment. ఆ తీర్పు యొక్క సింహాసనాల గురించి పలుమార్లు మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. उन न्याय के सिंहासनों के विषय में बारंबार हमें बताया गया है, याद दिलाया गया है. On which the elders sat before they abdicated in favor of the Lamb and his company. గొర్రె పిల్ల తన యొక్క జన సమూహంతో కూడా
వారు కూర్చున్నటువంటి సమయాన్ని చూస్తూ ఉన్నాం. उस समय हम देख पाते हैं जो मेमने के साथ और उनके साथ बैठे हुए हैं. Here in Psalm 122, 122వ కీర్తనలో भजन संहिता 122वां अध्याय, we're reminded that it's a feature of Zion. అది సియోను యొక్క ఒక లక్షణముగా చూస్తూ ఉన్నాం. सियोन के आकार को हम पाते हैं यहाँ पर. Verse 5, 5వ వచనం, for there are set thrones for judgment, the thrones of the house of David. ఆచరణ న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. यहाँ पर 22 भजन संहिता 122:5 में वहाँ तो न्याय के सिंहासन दाऊद के घराने के लिए धरे हुए हैं. So these 144,000 have reached the heavenly Jerusalem, Mount Zion. ఈ 144,000 మంది యెరూషలేం, నూతన యెరూషలేం సియోనును వారు చేరిన వారిగా तो ఉంటున్నారు. 1,44,000 ये लोग जो हैं वो स्वर्गीय यरूशलेम जो स्वर्ग में सिंहासन है वहाँ पहुँच चुके हैं. And the second thing that is said about them, వారి విషయమై చెప్పుకునేటువంటి రెండవ సంగతి, और दूसरी बात है जो उनके विषय में बताया गया है, they have his name, the name of the Lamb. గొర్రె పిల్ల యొక్క పేరును వారు కలిగి ఉన్నారు. उनके पास नाम है और वो मेमने का नाम है. And they have the name of his father. వారి తండ్రి యొక్క పేరును వారు కలిగి ఉన్నారు. और उनके पास उसके पिता का भी नाम है. These are three details that help us to identify the company. ఈ వివరములే ఆ గుంపు వారు ఎవరు అనే దానిని మనము గుర్తించగలిగినట్లుగా చేస్తున్నవి. ये तीन बातें जो है ये कौन से लोग कहाँ पर है उसको जानने के लिए सहायकारी हैं. We can see that in the third chapter in the 12th verse. దీని 3వ అధ్యాయము 12వ వచనంలో మనం చూడగలం. तीसरा अध्याय 12 पद में उसको हम देख सकते हैं. Here the same details occur in relation to the overcomer. జయించిన వారి విషయాలలో ఇదే వివరములో వారి సంబంధముగా చెప్పబడుతూ ఉన్నవి. जय पाने वालों के लिए उनके संबंध में यही बात फिर से बताया गया है. Chapter 3 verse 12. ప్రకటన 3వ అధ్యాయం 12వ వచనం. प्रकाशित वाक्य 3 और 12 पद. He that overcometh, I will make him a pillar in the temple of my God. He shall go out thence no more. I will write upon him the name of my God, and the name of the city of my God, the new Jerusalem, which cometh down out of heaven from my God, and mine own new name. జయించు వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసుదను. అందులో నుండి వాడి మీదట ఎన్నటికిని వెలుపలిగిపోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగవచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసిదను. जो जय पाओ उसे मैं अपने परमेश्वर के मंदिर में एक खंभा बनाऊंगा और वह फिर कभी बाहर ना निकलेगा. और मैं अपने परमेश्वर का नाम, अपने परमेश्वर के नगर अर्थात नए यरूशलेम का नाम जो मेरे परमेश्वर के नाम पास से स्वर्ग से पर से उतरने वाला है, और अपना नया नाम उस पर लिखूंगा. So here the overcomers are clearly described. ఇక్కడ జయించినటువంటి వారు స్పష్టంగా వివరించబడుతూ ఉన్నారు. यहाँ पर जय पाने वालों के विषय में स्पष्ट रीति से बताया गया है. And at least three details compare with what we have read in chapter 14 and verse 1. 14వ అధ్యాయంలోని మొదటి వచనంలో మనం చదివినటువంటి భాగంలోని 3 విషయాలు వారికి సంబంధముగా చూడగలుగుతున్నాం. और जो 14 अध्याय के पहले पद में 3 बातें बताई गई हैं उनको यहाँ पर हम विवरण के साथ देख सकते हैं. The new Jerusalem, నూతనమైన యెరూషలేము, नया यरूशलेम, the name of God, దేవుని పేరు, परमेश्वर का नाम and the Lord's name also. ప్రభు యొక్క పేరు కూడా ఉన్నది. और प्रभु का नाम भी. Remember, it's in verse 10 of this message to the church in Philadelphia that the Lord spoke of keeping some from the hour of trial. ఈ ఫిలదెల్ఫియా సంఘములో 10వ వచనంలో రాబోయే శోధన కాలంలో నుండి కొందరు తప్పించబడతారు అనే విషయం చూస్తూ ఉన్నాం. और फिलाडेल्फिया की कलीसिया को इस प्रकाशित वाक्य 3 और 10 में प्रभु ने कहा, मैं तुझे परीक्षा के समय से के घड़ी से बचा रखूंगा. So in chapter 14 verse 1, 14వ అధ్యాయం మొదటి వచనంలో तो 14 अध्याय प्रकाशित वाक्य पहला पद. these three details provided help us to identify the 144 as overcomers. మనకు ఇవ్వబడినటువంటి 3 వివరములు ఈ 144,000 మంది జయించిన వారు అనే విషయాన్ని గుర్తించుటకు మనకు సహాయం చేస్తున్నవి. वो 3 बातें जो 1,44,000 जो लोग हैं उनके विषय में बताती हैं, ये जय पाने वालों में से हैं.
Then we can notice a second detail in verse 4. 4వ వచనంలో రెండవ వివరము చూడగలం. चौथे पद में दूसरा विवरण हम देखते हैं, The last part. చివరి మాట. अंत का भाग. These were purchased from among men to be the first fruits unto God and unto the Lamb. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. ये तो परमेश्वर के निमित्त पहले फल होने के लिए मनुष्यों में से मोल लिए गए हैं. So here we have another word. ఇక్కడ మరి యొక్క మాట మనకున్నది. एक दूसरी बात यहाँ और बताई गई है, The first fruits. ప్రథమ ఫలము, प्रथम फल. Another word for the overcomers. జయించినటువంటి వారికి ఇవ్వబడే మరి యొక్క పేరు అది. जय पाने वालों के लिए एक दूसरा नाम जो दिया गया वो यही है. They are the first fruits. వారు ప్రథమ ఫలముగా ఉన్నారు. वे प्रथम फल हैं. The first to be ripe. మొట్టమొదటిగా ఫలించవలసినటువంటిది. वो फल जो कि पहले पकता है, The first to be reaped. ప్రథమముగా ఉన్నటువంటిది కోయబడవలసినది. जो फल जो कि पहले काटा जाता तोड़ा जाता है, The first to appear before the throne of God. దేవుని సింహాసనం ఎదుట మొట్టమొదటిగా కనిపించవలసినటువంటి परमेश्वर के सिंहासन के सामने जो पहले दिखाई पड़ता है, That's what we read about the first fruits in the Old Testament. పాత నిబంధనలో ప్రథమ ఫలం విషయమై మనం చదువుతున్నాము. और पुराने नियम के अंदर में भी प्रथम फल के विषय में ऐसा ही हम पढ़ते हैं, That as soon as there was a ripe sheaf in the field, it was to be cut and taken to the sanctuary, presented to God. ఫలములో ప్రథమముగా వస్తున్నటువంటి పంట కోయబడి అది ప్రత్యక్ష గుడారంలోకి తీసుకుని రాబడవలసినది. और जो पहला फल फलता था बारियों में या गुच्छों में, सबसे पहले तोड़ा जाता था और जो मंदिर पवित्र स्थान में है उस स्थान में पहले चढ़ाया जाता था. Exodus 23 and verse 19. నిర్గమ కాండము 23వ అధ్యాయము 19. 19వ వచనం. निर्गमन और उसका 23 अध्याय 19वां पद. Exodus 23 verse 19. నిర్గమ కాండ 23వ అధ్యాయము 19వ వచనం. निर्गमन की पुस्तक 23 अध्याय 19वां पद. The first of the first fruits of thy ground thou shalt bring into the house of the Lord thy God. నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. अपनी भूमि की पहली उपज का पहला भाग अपने परमेश्वर यहोवा के भवन में ले आना. And see a little fuller description in Leviticus 23. లేవి కాండం 23వ అధ్యాయంలో దానికి ఎక్కువైనటువంటి వివరం చూడగలం. ले व्यवस्था और 23 अध्याय में और खुलासा तौर से इसका विवरण दिया गया है. Verses 9 to 14 is the passage. 9వ వచనం నుండి 14వ వచనం వరకు 9 पद से 14 पद में यह भाग हमको मिलता है. We will read just verses 9 to 12. ఇప్పుడు మన కొరకు 9వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. 9 पद से सिर्फ हम 12 पद तक इस समय पढ़ेंगे. Leviticus 23 verses 9 to 14, the passage. లేవి కాండం 23వ అధ్యాయం 9 నుండి 14వ వచనం వరకు మనకు ఉన్నటువంటి భాగము. ये भाग जो कि ले व्यवस्था 23 9 पद से 14 पद के अंदर में भाग हमको मिलता है विषय पर. Let us read responsively as far as verse 12. 12వ వచనం వరకు 9 నుండి మార్చి చదువుకుందాం. 9 पद से सिर्फ 12 पद तक पारी पारी से हम इसको पढ़ लेंगे. The first fruit sheaf was taken to the sanctuary. ఈ మొట్టమొదటి ప్రథమ ఫలపు పంట పరిశుద్ధ స్థలమునకు తీసుకొని పోబడుతున్నది. पहली उपज का जो फूला था पवित्र स्थान में लाया जाता था. Of course, the Lord Jesus Christ is the first fruits from one point of view. ఒక దృష్టిలో మనం చూసినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారే ప్రథమ ఫలముగా ఉంటున్నాడు. यदि एक दृष्टिकोण से हम देखें हमारा प्रभु यीशु मसीह स्वयं वो प्रथम फल है. We read that in the first letter to the Corinthians, chapter 15. ఆ విషయము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో इस बात को पहला कुरिन्थियों की पत्री और उसके 15वां अध्याय में हम देखते हैं. Verse 20. 20వ వచనం. 20वां पद. But now hath Christ been raised from the dead, the first fruits of them that are asleep. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. परंतु सचमुच मसीह मुर्दों में से जी उठा है
और जो सो गए थे उनमें पहला फल हुआ। And verse 22-23, 22-23 వచనాలు. 22वां 23वां पद भी, For as in Adam all died, so also in Christ shall all be made alive, but each in his own order. Christ the first fruits, then they that are Christ's at his coming. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడదురు. ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. प्रभु यीशु मसीह पिता का प्रथम फल है। He could not be his own first fruits. ఆయన తన స్వంత ప్రథమ ఫలముగా ఉండలేడు. वो अपने स्वयं के लिए प्रथम फल नहीं हो सका, He is the Father's first fruit. ఆయన తండ్రి యొక్క ప్రథమ ఫలమై ఉన్నాడు. परंतु वो पिता का पहला फल है। But here in the Revelation 14, అయితే ఇక్కడ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో और यहाँ पर प्रकाशित वाक्य 14 अध्याय में it says the first fruits unto God and unto the Lamb. గొర్రె పిలకను దేవునికిని ప్రథమ ఫలముగా ఉన్నవారు. यहाँ कहता है परमेश्वर के निमित्त और मेमने के निमित्त ये प्रथम फल है। And in that passage we've just seen in 1 Corinthians, ఇప్పుడు మనం చూసినటువంటి ఆ కొరింథీలోని ఆ భాగంలో और इस भाग को जो कि हमने अभी कुरिन्थियों की पत्रिका में देखा है, Christ first fruits unto God, క్రీస్తు దేవుని కొరకై ప్రథమ ఫలముగా ఉన్నాడు. परमेश्वर के लिए मसीह प्रथम फल, then they that are Christ's first fruits. ఎవరైతే ఇక్కడ క్రీస్తు యొక్క ప్రథమ ఫలముగా ఉన్నారు. और उसके बाद मसीह के लिए प्रथम फल, The 144,000 are thus described as first fruits. ఈ 144,000 మంది ప్రథమ ఫలముగా వివరించబడుతున్నారు. यहाँ पर विवरण क्या बताया गया है? 1,44,000 जन जो हैं ये प्रथम फल हैं। They are with the Lamb on Mount Zion. వారు గొర్రె పిల్లతో కూడా సియోను పర్వతం మీద నిలిచి ఉన్నారు. वे मेमने के साथ सिय्योन पहाड़ पर हैं। They are described or shown to be overcomers. వారు జయించిన వారుగా చూపెట్టబడుతున్నారు. यहाँ पर प्रकट किया गया है, बताया गया है कि वे लोग हैं जो जय पाने वाले हैं। The first to be ripened, the first to be reaped. మొట్టమొదటిగా వచ్చినటువంటి పంట అది కోయబడవలను. ये सबसे पहले जो फल हैं, पहले होने वाले और पकने वाले और काटे जाने वाले। The first to be presented unto God. మొట్టమొదటి ప్రథమ ఫలం దేవునికి ये సమర్పించబడవలను. पहले फल जो कि परमेश्वर को सबसे पहले चढ़ाना था। But they are further described in verse 4. 4వ వచనంలో వారు ఇంకా ఎక్కువగా వివరించబడి ఉన్నారు. और 4 चौथे पद के अंदर में इनके विषय में और खुलासा तौर से बताया गया है। 2 more things are said about them. వారి విషయమై ఇంకా 2 విషయాలు ఇక్కడ 2 చెప్పబడుతున్నాయి. और बातें उनके विषय में कहा गया है। These are they which were not defiled with women, for they are virgins. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు. ये वे हैं जो स्त्रियों के साथ अशुद्ध नहीं हुए हैं पर कुंवारे हैं। Now I don't suppose that means that they were all unmarried. ఇప్పుడు ఇక్కడ ఆ విధంగా చదువుట్లో వారు వివాహం కానివారు అనేటువంటి భావం కాదు. ये अर्थ नहीं है कि उनकी शादी ब्याह नहीं हुई थी। And although it says not defiled with women, I don't suppose it means they were all men. ఇక్కడ వారు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు అనేటువంటి మాటలో వారు వివాహం కానివారు అనేటువంటి భావం కాదు. और यहाँ पर कहा गया है स्त्रियों के साथ जो अपने को अपवित्र नहीं किए, इसका अर्थ यह नहीं है कि सिर्फ वहाँ पर पुरुष ही थे, स्त्रियां नहीं थी। Do not have to remain unmarried to be an overcomer. ఇక్కడ ఓ జయించిన వాడుగా ఉండవాలంటే వివాహం కానివాడగా ఉండాలనేటువంటి భావం కలిగి ఉండకూడదు. जय पाने के लिए बिना शादी के ही नहीं रहना पड़ता है। It is true that the Lord Jesus did point out an excellency in the matter of those who did not marry. ఎవరైతే వివాహం కానివారుగా ఉంటున్నారో అటు వారి విషయాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని గురించి చెప్పినటువంటి మాట నిజమే. ये सच बात है। प्रभु यीशु मसीह ने उनके विषय में कहा जिनकी ब्याह शादी नहीं हुए वो उत्तम बात है करके बताया। He spoke in Matthew chapter 19 of those who are eunuchs for the kingdom of God's sake. ఎవరైతే దేవుని రాజ్యం నిమిత్తమై నపుంసకులుగా చేయబడి ఉంటున్నారో అటు వారి విషయమై చెప్పబడుతున్నది. और मत्ती के 19 अध्याय में प्रभु मसीह ने उनके विषय में कहा जो स्वर्ग के राज के विषय में जिन्होंने अपने को नपुंसक बना लिया है। See verse 12. మత్తయి సువార్త 19:12 వచనం. मत्ती 19:12 पद देखें। For there are eunuchs which were so born from their mother's womb. There are eunuchs which were made eunuchs by men,
And there are eunuchs which made themselves eunuchs for the kingdom of heaven's sake. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను కలరు, పరలోక రాజ్యము నిమిత్తం తమను తామే నపుంసకులుగా చేసుకుని నపుంసకులను కలరు. ఈ మాటను అంగీకరించగలిగిన వారు అంగీకరించునుగా. क्योंकि कुछ नपुंसक ऐसे हैं जो माता के गर्भ से ऐसे जन्मे, और कुछ नपुंसक ऐसे हैं जिन्हें मनुष्य ने नपुंसक बनाए, और कुछ नपुंसक ऐसे हैं जिन्होंने स्वर्ग के राज के लिए अपने आप को नपुंसक बनाया है. So here the Lord indicates that there is an excellency in the unmarried state if it is for heaven's sake. పరలోక రాజ్యం నిమిత్తమై వివాహము కాని జీవితము అది ఎంతో శ్రేష్టమైనటువంటిది కానీ ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నారు. यहाँ पर प्रभु ने बताया है अगर स्वर्ग के राज में अगर ब्याह ना किया हो तो बहुत अच्छा है. But we are not to gather from that the marriage union in any way defiles if it is according to God. ఇక దీన్ని బట్టి చూసినట్లయితే వివాహ జీవితం అది ఎంతో అపవిత్రమైనటువంటి జీవితం అనేటువంటి విషయాన్ని తలంపు తీసుకొని రాకూడదు. हम ये नहीं कह सकते हैं जब परमेश्वर की इच्छा के अनुसार जो शादी का नाता जोड़ा जाता है वो अपवित्र जीवन है करके हम नहीं कह सकते हैं. Marriage is a divine ordinance. వివాహం అనేటువంటిది దైవికమైనటువంటి ఏర్పాటుతో కూడినది. जो ब्याह है परमेश्वर की तरफ से ठहराई हुई ये बात है. It's wonderful when it is according to God's word. దేవుని వాక్యానుసారముగా ఏర్పాటు చేయబడినటువంటిది ఎంతో ధనికరమైనటువంటిది. यदि इसका संबंध और नाता परमेश्वर के वचन के अनुसार से जोड़ा जाए तो ठीक है. It's to be held in honor. అది ఎంతో ఘనమైనదిగా ఎంచబడవలెను. उसको आदर के योग्य समझना है. Then there should be no defilement in it. అప్పుడు ఆ విధముగా చేయబడినటువంటిదైతే దానిలో ఏ అపవిత్రత ఉండదు. अब इसके अंदर कोई अपवित्रता नहीं होगी. Search before us in Hebrews chapter 13. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో ये हमारे सामने इब्रानियों की पत्री 13 अध्याय में मिलता है. And verse 4. 4వ వచనం. और चौथा पद, Let marriage be had in honor among all, and let the bed be undefiled. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. विवाह सब बात में आदर की बात समझी जाए और बिछौना निष्कलंक रहे. So marriage according to God is not defiling. దేవుని నిర్ణయం ప్రకారం వివాహం అనేటువంటిది అపవిత్రమైనది కాదు. जो शादी विवाह परमेश्वर की इच्छा से होता है वे अपवित्रता के लिए नहीं होता है. And I believe we're not to suppose that this 144,000, because they're called virgins undefiled, have never been married. ఈ 144,000 మంది వారు వివాహం వారి స్త్రీ సాంగత్యం వల్ల అపవిత్రులు కానివారు అనేటువంటి మాట మనకు చెప్పబడట్లో వారు వివాహం కానివారని తలంచట్లేదు. हमें नहीं कह सकते हैं कि जो 1,44,000 हैं जो स्त्रियों के साथ अशुद्ध नहीं हुए यहाँ पर बताया गया है, इसका अर्थ नहीं है कि वे बिना शादी के थे. But it surely does indicate this. అయితే ఈ విషయం మనకు తెలియచేయబడుతుంది. परंतु ये निश्चय है हमें ये बात प्रकट करता है That the union preeminent in the life of this 144,000 is the union with Christ. వారి ఈ 144,000 మందికి ఉన్నటువంటి మొట్టమొదటి ఐక్యత వారు క్రీస్తుతో కూడా ఐక్యపరచబడినటువంటి వారు. हमें पाते हैं कि 1,44,000 जन हैं जिनकी एकता है, जिनका जो संबंध है वो मसीह के साथ है. Nothing should interfere with the purity of that. దానిలోని పవిత్రతను అభ్యంతరపరచగలిగినటువంటిది ఏది కూడా లేదు. और उस एकता के अंदर में जो उस पवित्रता है उसके साथ कोई बातें बीच में नहीं आनी चाहिए. Paul the Apostle was greatly exercised about that. అపోస్తలుడైన పౌలు దీని విషయమై తాను ఎంతో అభ్యాసం కలిగి ఉంటున్నాడు. जो पौलुस प्रेरित है इस बात के लिए बहुत ज्यादा अभ्यास करता था. Comes out in his second letter to the Corinthians, chapter 11. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయంలో చెప్పబడుతుంది. दूसरा कुरिन्थियों की पत्री और 11 अध्याय में ये बातें सामने आती हैं. Verses 2 and 3. 2-3 వచనాలు. दूसरा पद और तीसरे पद में, For I am jealous over you with a godly jealousy. For I espoused you to one husband, that I might present you as a pure virgin to Christ. But I fear, lest by any means, as the serpent beguiled Eve in his craftiness, your mind should be corrupted from the simplicity and the purity that is toward Christ. 2 కొరింథీ 11:2 దేవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగి ఉన్నాను.
ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునిగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మను ప్రదానము చేసేదని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపుబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవుదరేమని భయపడుతున్నాను. Here the apostle is writing to all the believers in that corrupt city of Corinth. ఇక్కడ అపోస్తలుడు కొరింథీలో ఉన్నటువంటి ఆ పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులందరి విషయమై వ్రాస్తున్నాడు. और यहाँ पर प्रेरित पौलुस उस करंथी के भ्रष्ट हुए जगत के अंदर में इन सब विश्वासियों को लिख रहा है. It was in the city of Corinth that the temple of Aphrodite was. అక్కడ The temple of the god Aphrodite. అక్కడ దేవత అఫ్రోడిట్ అనేటువంటి ఒక దేవత ఉన్నటువంటి పట్టణమే కొరింథు. ये कुरिन्थ में अफ्रोडाइट जो कि एक देवता का मंदिर था वहाँ पर था. And in that temple there were 1,000 women dedicated to a life of shame. అక్కడ ఆ మందిరంలో 1,000 మంది స్త్రీలు ఆ దేవత కొరకై ఎంతో అవమానంతో దాని కొరకై సమర్పించబడిన వారుగా ఉంటున్నారు. और उस मंदिर के अंदर में 1,000 स्त्रियां थी जो कि देवदासियां थी, श्रमजनक जीवन बिताने के लिए अपने जीवन को दे दिया था. The atmosphere of the city must have been very immoral. ఆ పట్టణం యొక్క వాతావరణం అంతా కూడా ఎంతో అవినీతితో కూడినదిగా ఉంటుంది. और उस शहर का जो दृश्य था पूरी रीति से अनैतिक दृश्य ही था. Would be a battle for any believer to remain in simplicity and purity toward Christ. క్రీస్తు విషయంలో ఎంతో విధేయతలో పరిశుద్ధతలో జీవించే విషయంలో ప్రతి విశ్వాసికి ఒక పోరాటం ఉండేటువంటి స్థలముగా ఉంటుంది. और हर एक विश्वासी को मसीह के साथ सिधाई से पवित्रता से चलने के लिए एक युद्ध में आना उस समय था. What is it that makes a virgin? One who is pure and undefiled. ఒక కన్యకగా చేయగలిగినటువంటి దేవటి తనలో ఉన్నటువంటి పరిశుద్ధత. और कुंवारी और कुंवारा कौन है? वो कैसे बनते हैं? जो कि सीधे है और पवित्र जीवन बिताते हैं. It's not just abstaining from immoral acts. మనం ఏదో అపవిత్రమైన అవినీతితో కూడినటువంటి కార్యాలలో నుండి దూరపరచబడటం మాత్రమే కాదు. अपवित्र होने वाले काम से अलग ही रहना सिर्फ ये कुंवारापन नहीं है. It's being kept from immoral thoughts. ఈ అవినీతితో కూడినటువంటి తలంపుల నుండి దూరపరచబడుట, अनैतिक विचारों से भी दूर रहना है. Espoused to our husband, to that heavenly husband, our Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు మన పరలోకపు భర్తకు ప్రధానము చేయబడినటువంటి కన్యక. और जो स्वर्गीय पुरुष हमारा प्रभु यीशु मसीह है उसके साथ हमारी बातचीत हो चुकी है. How important when we have such a husband, we should be without spot, undefiled. మనము అంతటి వారి భర్తను కలిగి ఉన్నప్పుడు ఎంతటి పవిత్రతో ఏ విధమైన మలినం అంటకుండా ఉండట ఎంత ప్రాముఖ్యమైన విషయం. जब हमारे स्वर्गीय दुल्हा के साथ पुरुष के साथ हमारी बातचीत हुई है तो हमारा जीवन कितना पवित्र और निर्मल होना चाहिए. That our thoughts as well as our acts should be maintained in virgin purity toward Him. మన తలంపులు మన కార్యములని కన్యక వలె ఆయన విషయంలో ఎంతో పవిత్రముగా కొనసాగించబడేవిగా ఉండవలెను. हमारे विचार हमारे काम उसके सामने कुंवारे होने की रीति पर कितने शुद्ध होना चाहिए, विचारों में भी शुद्ध होना चाहिए. We see Paul was terribly exercised over these believers in Corinth. ఈ కొరింథులో ఉన్న విశ్వాసులను ఎంతో భయంకరమైన రీతిగా వారికి అభ్యాసం చేయిస్తున్నాడు. और पौलुस जो है कुरिन्थ के लोगों के सामने बहुत बड़ा प्रयत्न कर रहा है, अभ्यास कर रहा है. He saw Satan's activity would continue unabated to corrupt their purity and simplicity. వారిలో ఉన్న Right. క్రీస్తు విషయంలో వారికి ఉన్న పవిత్రత, వారిలో ఉన్నటువంటి దీనిత్వ విషయాలలో సాతాను వాళ్ళు జోక్యం కలిగించుకుని వారిని అపవిత్ర పరిస్థితిలో తన కార్యములు చేయగలడని తాను ఎరిగి ఉంటూ ఉన్నాడు. पौलुस समझ गया, जान लिया कि शैतान मसीह के तरफ जो सिधाई उनकी मन की सिधाई है, पवित्रता है, उससे उनको कहीं भ्रष्ट ना कर डाले. And if we should maintain separation from defiling acts, we've got to be more watchful about defiling thoughts. అపవిత్రమైనటువంటి కార్యములలో నుండి మనము ప్రత్యేకించబడిన వారముగా ఉన్నట్లయితే అపవిత్రమైనటువంటి తలంపుల నుండి కూడా ప్రత్యేకించబడినట్లో మరి శ్రద్ధ జాగ్రత్త కలిగి ఉండవలెను. जब हम अपने आप को अपवित्र करने वाले कामों से अलग करते हैं तो और ज्यादा हमें होशियार होना है
जो हमें अपवित्र करने वाले विचार हैं उनके विषय में भी जागृत होना है। The battle for purity, the maintenance of purity is a ceaseless one. పరిశుద్ధత విషయాల్లో పవిత్ర విషయంలో ఉన్నటువంటి మన యొక్క పోరాటం ప్రత్యేకత అది ఎంత ఎడతెగనిదిగా ఉంటున్నది। हमारा जो युद्ध है पवित्रता के लिए है, वो लगातार उसमें हमको युद्ध करता ही रहना पड़ेगा। Satan does all he can to induce us to turn away from our purity and simplicity toward Christ. క్రీస్తు విషయంలో మనకున్న పవిత్రత పరిశుద్ధతలో నుండి మనల్ని దూరపరచడానికి సాతాను అనేక రీతిలుగా తన ప్రయత్నం చేయను। मसीह के साथ जो सिधाई है, पवित्रता है, वो हमारे अंदर ना रहे, इसके लिए शैतान जितना हो सकता है भरसक प्रयत्न करता है। How many of us have to admit the first love has gone? మనలో ఎంతమంది మొదటి ప్రేమను పోగొట్టుకుని వారమని ఒప్పుకోవలసి ఉంటుంది। हमें से कितनों को मान लेना पड़ता है हमारा पहला प्रेम हमसे जाता रहा। How many of us have to acknowledge when first we knew of our union with Christ, He had our heart, He had our thought, He had everything. ప్రభుతో మొట్టమొదటిగా మనకున్నటువంటి ఐక్యతలో సంబంధంలో ఆయనే మన తలంపు మన సమస్తమును చేపట్టుకునేటువంటి వాడుగా ఉన్నాడు అనే విషయంలో మనం ఎంతమంది గుర్తించవలసి ఉంటుంది। और कितने लोग को ख्याल है जब पहले हमारा संबंध प्रभु के साथ हुआ तो हमारा जीवन, हमारा विचार, सोच विचार और हमारा हृदय जो कुछ था वो प्रभु के हाथ में था। But how few maintain that original virgin purity of thought and habit toward Christ. క్రీస్తు విషయంలోని తలంపు కార్యములు ఏ కొద్ది మంది దానిని మరి ప్రథమంగా ఉన్న రీతిగా కొనసాగించుకుని ఉంటున్నామనే విషయాన్ని ఒప్పుకుంటూ ఉంటున్నారు। और पर कितने थोड़े हैं जो कि प्रभु के साथ उनकी संबंध पवित्रता और सिधाई में थी, जो पहले जैसे थे उसको अभी तक पकड़े हुए हों। Well, these are the first fruits. వీరు ప్రథమ ఫలమై ఉన్నారు। हम देखते हैं ये वे लोग हैं जो प्रथम फल हैं। This is another description of those who overcome. ఎవరైతే జయించిన వారుగా ఉంటున్నారో అటు వారిని కూర్చున్నటువంటి మరి యొక్క వివరణ ఇది। जो जय पाने वाले हैं उनका ये दूसरे तौर से विवरण किया गया है। These are they which were not defiled with women, for they are virgins. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారు, వీరు కన్యలునై ये ఉన్నారు। वे हैं जो स्त्रियों के साथ अशुद्ध नहीं हुए पर कुंवारे हैं। ये वे ही हैं जहाँ मेमना जाता हुए कुंवारे हैं। Then a further detail that identifies us is given here. ఇక్కడ ఇంకా ఎక్కువగా గుర్తించవలసినటువంటి విషయము చూపెట్టబడుతున్నది। और यहाँ पर विवरण के साथ जो दूसरी बात संपर्क में रखनी बताई गई है। Verse 4, the middle part. 4వ వచనము మధ్య భాగం। चौथा पद और बीच का हिस्सा। These are they which follow the Lamb whithersoever he goeth. వీరు గొర్రె పిల్ల ఎక్కడికి పోనో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు। ये वे ही हैं कि जहाँ कहीं मेमना जाता है वे उसके पीछे हो लेते हैं। These are the Caleb type of people. వీరు కాలేబు అంటే మరి సాదృశ్యమైనటువంటి వారు। ये ऐसे लोग हैं जो कि कालेब जैसा व्यक्ति था उसके स्वरूप में है। That was what was said of Caleb 2 or 3 times. 2-3 పర్యాయాలు కాలేబు విషయమై ఈ విధముగా చెప్పబడుతున్నది। 2-3 बार शास्त्र में कालेब के विषय में यही बात कही गई। He wholly followed the Lord. అది సంపూర్ణముగా ప్రభువును వెంబడించును। वो कालेब जो था प्रभु के पीछे पूरी रीति से अनुयायी हुआ। Well, here speaking of those of our dispensation. ఇక్కడ మన యొక్క యుగములో ఉన్న వారి గురించి చెప్పబడుతున్నది। और यहाँ पर बताया जा रहा है जो इस काल में, इस युग में, हमारे युग में जो जीते हैं। Because they're following the Lamb whithersoever he goeth. గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్ళినో వారు ఆ గొర్రె పిల్లను వెంబడిస్తూ ఉన్నారు। क्योंकि जहाँ कहीं मेमना जाता है वे उसके पीछे पीछे हो लेते हैं। These are they who have measured up to the inflexible standard of discipleship. వీరు మరి ఏ విధమైనటువంటి మార్పు లేని నిశ్చయమైనటువంటి శిష్యత్వం యొక్క పరిమాణమును కలిగినటువంటి వారు। ये वे लोग हैं जो कि प्रभु यीशु का चेला होना चाहते हैं और अपने आप को खराई के साथ, सिधाई के साथ चेलापन में सौंप देते हैं। We can learn about that if we turn to Luke chapter 14. లూకా సువార్త 14వ అధ్యాయం చూసినట్లయితే లూక్ సమాచారం ద్వారా మనం గ్రహించుకోగలం। लूक सुसमाचार 14 अध्याय अगर हम खोले तो इस चेलापन के विषय में हम समझ सकते हैं।
Luke chapter 14. లూకా సువార్త 14వ అధ్యాయం लूका रचित सुसमाचार 14 अध्याय We will read 25 to 27. 25వ వచనం నుండి 27వ వచనం వరకు 25 पद से 27 पद तक पढ़ेंगे। Here the Lord is telling us the cost of discipleship. ఇక్కడ ప్రభు శిష్యత్వం యొక్క విలువల గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. यहाँ पर हमारा प्रभु यीशु जो चेला होने वाले हैं उनके कीमत जो उनको दाम अदा करना उसके उसमें बता रहे हैं। We were reminded of that so clearly on Monday night. సోమవారం రాత్రి దాని విషయం మనం ఎంతో తేటగా తెలియచేయబడి ఉంటున్నాం. सोमवार की रात्रि के समय बड़े सफाई के साथ हमें स्मरण दिलाया गया था। If there's no cross, there'll be no crown. సిలువ లేకపోతే కిరీటం అనేది లేదు. जहाँ क्रूस नहीं वहाँ मुकुट भी नहीं। If we're unwilling to suffer with Him, we shall not enjoy the honor He bestows. ఆయనతో కూడా మనం శ్రమ పడటానికి ఇష్టపడకపోయినట్లయితే ఆయన మనకు అనుగ్రహించే కిరీటంలో బహుమానంలో పాలు పొందటానికి అర్హులము కాము. यदि हम तैयार नहीं होते हैं उसके साथ दुख उठाने के लिए तो जो आदर मान वो हमको देना चाहता है वो हम नहीं पा सकते हैं। Here the Lord is telling us, those who follow the Lamb whithersoever He goeth. ఇక్కడ గొర్రె పిల్ల ఎక్కడికైతే వెళ్ళినో అక్కడికల్లా వెంబడించేటువంటి వారిని గురించి ప్రభు చెప్తూ ఉన్నాడు. यहाँ प्रभु बता रहे ये वे लोग हैं जहाँ मेमना जाता है वहाँ पीछे पीछे चलते हैं। Hates his own life, his father, his mother, his wife, his children, his brethren, his sisters, yea, all, in order to follow as a disciple. ప్రభువును ఆయన యొక్క శిష్యుడిగా వెంబడించుట్లో తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తన ప్రాణమును సహా ద్వేషింపవలను. और प्रभु यीशु के पीछे चलने के लिए अपने माता पिता भाई बहन स्त्री बच्चों सबको छोड़ करके वो चलता है। Verse 33. 33వ వచనం 35वां पद So therefore, whosoever he be of you that renounceth not all that he hath, he cannot be my disciple. ఆ ప్రకారమే మీలో తన కలిగినదంతా విడిచిపెట్టిన వాడు నా శిష్యుడు కానేరుడు. और इसी तरह से जो अपने प्राण को प्रिय ना जाने और सब कुछ मेरे लिए ना छोड़ दे वो मेरा चेला नहीं हो सकता है। Here the Lord is sifting the company that follows. ఆయనను వెంబడించేటువంటి ఒక సమూహమును గురించి చెప్తూ ఉన్నాడు. यहाँ जो उसके पीछे चल रहे उसके विषय में प्रभु बता रहा है। He's using the fan to separate the chaff from the corn, as John said he would. యోహాను చెప్పినట్లుగా ఆయన తన చేట చేత ధాన్యాన్ని పొట్టులో నుండి ధాన్యమును ఆయన వేరు చేయను. जैसा यूहन्ना ने कहा है उसका सूप उसके हाथ में है और वो गेहूं भूसे को गेहूं से अलग करेगा। It's better to be sifted by Christ than sifted by Satan. సాతాను కంటే క్రీస్తు వలన మనం వేరు చేయబట్ట ఎంతో ధనిత. शैतान के द्वारा फटके जाने से प्रभु मसीह के द्वारा फटका जाना उम्दा है, अच्छा है। The Lord Jesus spoke to Peter about Satan having obtained permission to sift him as wheat. ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురుతో చెప్తూ ఉన్నాడు, ఆయన గోధుమలే తాను జల్లెడ పెట్టేటట్లుగా సాతాను ప్రభు యొక్క ఏ విధముగా అనుమతి పొందుతుందో ఆ విషయాన్ని గురించి प्रभु यीशु मसीह ने शमौन के विषय में कहा शैतान ने मांग लिया है कि तुझे गेहूं की नाई फटके। If we're not sifted by Christ, we may be sifted by Satan. మనం క్రీస్తు వలన మరి జల్లెడ పట్టబడినట్లుగా చేయబడకపోతే సాతాను వలన మనం జల్లింపబడదాం. यदि हम मसीह के द्वारा से फटके ना जाएं तो जरूरी है शैतान के द्वारा फटके जाएंगे। The object, of course, is different. దాని యొక్క The object of the two siftings is different. ఇప్పుడు ఈ రెండు జల్లెడ పట్టుట్లో ఉన్నటువంటి ఉద్దేశాలు వేరువేరుగా ఉన్నవి. ये जो फटके जाने की जो दोनों प्रकार की बातें हैं इसके अभिप्राय अलग अलग हैं। If the Lord sifts us, it's in order to get rid of the chaff. ప్రభు మనను జల్లించినట్లయితే ఆ మనలను ఈ పొట్టులో నుండి ఆయన వేరు చేసే ఉద్దేశం కలిగి ఉన్నాడు. यदि प्रभु हमें फटकता है अर्थ यह है हमारे अंदर से जो भूसा है उसको निकाल देता है। But if Satan gets a chance to sift us, it'll be in order to get rid of the wheat, only chaff left. ఇక్కడ మనం సాతాను ఒకవేళ జల్లించేటువంటి అవకాశం కలిగిన వాడుగా ఉన్నట్లయితే తాను ఈ గింజలను తాను జల్లెడ పెట్టి వాటి చెత్తను పొట్టును మాత్రం తాను కలిగి ఉంటాడు. अगर शैतान फटकने लगे हमें तो गेहूं को पटक डालेगा, भूसा रह जाएगा सिर्फ। We must be sifted. మనము జల్లింపబడవలను. हमें तो फटका जाना है। We see in John chapter 6, the Lord doing a great sifting of those that were following Him. యోహాను సువార్త 6వ అధ్యాయంలో
ప్రభు ఎవరైతే తను వెంబడించేవారుగా ఉంటున్నారో అట్టి వారిని జల్లెడ పట్టినట్లుగా చూస్తున్నాము. यहाँ यूहन्ना समाचार 6वें अध्याय में प्रभु यीशु मसीह बड़ी फटक से फटक रहा है, जो लोग उसके पीछे चल रहे हैं उनके साथ. The multitudes were following him at that time. ఆ సమయంలో గొప్ప జన సమూహం ఆయనను వెంబడిస్తున్నది. उस समय प्रभु के पीछे बड़ी भीड़ चली जा रही थी. They wanted to make him their king. వారు ఆయనను తమ రాజుగా చేసుకునేవారని वे కోరుతున్నారు. तो प्रभु मसीह को अपना राजा बनाना चाहते थे. That we read in verse 15. 15వ వచనంలో ఆ విషయాన్ని చదువుతున్నాం. 15 पद में इस बात को हम पढ़ते हैं. Jesus, therefore, perceiving that they were about to come and take him by force to make him king, withdrew again into the mountain himself alone. రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతముగా పట్టుకొనబోతున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. यूहन्ना 6:15 यीशु ये जानकर कि मुझे राजा बनाने के लिए आकर पकड़ना चाहते हैं, फिर पहाड़ पर अकेला चला गया. He knew all kinds of motives they had for coming to make him king. వారు ఆయన యొద్దకు వచ్చి రాజుగా చేయుటలో ఎలాంటి ఉద్దేశములు కలిగి ఉన్నారో ప్రభు ఎరిగి ఉన్నాడు. प्रभु जान गया किस उद्देश्य को लेकर वे मेरे पास आ रहे हैं कि मुझे राजा बना ले. So he withdraws. అందువలనే తాను వారికి దూరపరుచుకుంటూ ఉన్నాడు. सुबह अपने को वहां से बाहर निकाल लेता है. But then from verse 24 they catch up on him again. 22వ వచనం నుండి మరలా ఆయనను పట్టుకుంటూ ఉన్నారు. और 24 पद में वे फिर से आकर प्रभु मसीह को पकड़ लेते हैं. And then he begins this great discourse. ఇక్కడ ఈ గొప్ప మాటలను వారితో చెప్తూ ఉన్నాడు. उसके साथ फिर वो बड़े शब्दों में ये उनके साथ बातचीत करने लग जाता है. And he's sifting them. అప్పు వారిని జల్లెడబడుతూ ఉన్నాడు. और फिर उनको फटकना शुरू कर देता है. And you see verse 41, Jews begin to murmur. 41వ వచనంలో యోధులు సనగటానికి ప్రారంభించినారు. और 41 पद में हम देखते हैं यहूदी उस पर को आने लगे. And then verse 52, they begin to strive among themselves. 52వ వచనంలో తమలో తాము వాదించుకుంటానికి ప్రారంభించినారు. और 52 पद में हम देखते हैं यहूदी आपस में झगड़ने लगे. Then verse 60, the disciples begin to grumble. 60వ వచనంలో చూస్తే శిష్యులు వారు సనగటానికి ప్రారంభించినారు. और 60 पद में हम देखते हैं कि चेले भी कुड़कुड़ाने लग गए. And on verse 66, many of the disciples walked no more with him. 66వ వచనంలో చూస్తే శిష్యులు అనేకులు వెనక తీసి ఆయనను ఇంకా ఎన్నడూ వెంబడించలేదు. और 66 पद में हम देखते हैं उसमें चेलों में से बहुत तेरे उल्टे फिर गए और उसके बाद उसके साथ ना चले. And with what is the Lord left? యేసు ప్రభుతో ఇంకా ఎందరూ నిలిచి ఉన్నారు. और प्रभु यीशु के साथ फिर कितने लोग रह गए? He's left with the 12 only. 12 మంది మాత్రమే ఆయనతో उसके విడిచిపెట్టబడినారు. साथ सिर्फ 12 शागिर्द रह गए. They've all disappeared. They could not stand the sifting. అందరూ ఈ జనులకు నిలబడలేక ఆయనను విడిచి వెళ్ళిపోయారు. वे इस फटकनी के सामने खड़े नहीं हो सके, उसे सब छोड़कर चल दिए. Verse 67, 67వ వచనం 67 पद में Jesus said, therefore unto the 12, would ye also go away? కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారని 12 మందిని అడగగా तब यीशु ने उन 12 से कहा, क्या तुम भी चले जाना चाहते हो? Verse 68, 68వ వచనంలో 68 पद में Simon Peter answered him, Lord, to whom shall we go? సీమోను పేతురు ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? शमौन पतरस ने उसको उत्तर दिया कि हे प्रभु हम किसके पास जाएं? We've got no alternative but you. Who else should we go to? మరి మేము ఇంకా ఎవరిని మేము కలిగి ఉన్నాము? ఎవరి యొద్దకు మేము నిన్ను విడిచి వెళ్ళగలం? तुम्हारे सिवा हमारे लिए कोई नहीं है दूसरा. हम अब किसके पास जाए तो जाए किसके पास? That's a good point to reach in our relations with the Lord. ప్రభుతో మనకున్నటువంటి సంబంధంలో ఆ విధముగా చేరుట ఎంతో గొప్ప విషయం. ये बड़ी बात है. इस तरह से अपने प्रभु के साथ उसके पहुंच के पास पहुंचे. When we got to that point, then we can follow the Lamb whithersoever he goeth. ఆ భావం మనం కలిగినప్పుడు ఆ గొర్రెపిల్ల ఎక్కడికైతే వెళ్ళినో ఆయనను వెంబడించుట శ్రేష్టమైనటువంటిది. जब इस अर्थ को हम समझ जाते हैं, भावार्थ को, तो हम इस योग्य हो सकते हैं. जहाँ जहाँ मेमना जाता है हम वहाँ जा सकते हैं. So many have other alternatives to Christ. క్రీస్తు కాక వేరు ఇతరమైనటువంటివి అనేకులు తాము కలిగి ఉంటున్నారు. बहुत से लोगों के पास मसीह को छोड़ करके दूसरे उसके साथ हो लिए हैं. My parents, నా తల్లిదండ్రులు, मेरे माता पिता, or my wife, నా భార్య, मेरी पत्नी, or my children, నా బిడ్డలు, या मेरे बच्चे, or my land. నా భూములు, या मेरी भूमि. This is what hinders so many wholly following the Lord. ప్రభువును సంపూర్ణంగా వెంబడించకుండా అనేకులను
అభ్యంతరపరిచేటువంటి విషయములు ఇవన్నీ. यही वे बातें हैं जो प्रभु के साथ पूरी रीति से पीछे होने के लिए रुकावट डालती हैं। In Luke 14, that passage, the Lord makes it clear we've got to count the cost of discipleship. లూకా సువార్త 14వ అధ్యాయంలో శిష్యత్వమును దాని యొక్క విలువను మనం గ్రహించుకోవాలంటే మనం దాని ఎలాంటి కార్యం చేయవలసినదో మనకు తెలియజేయబడుతున్నది. लूका के 14 अध्याय में प्रभु ने बड़ा साफ बता दिया है, यदि कोई उसके पीछे चलना है तो उसको बहुत कीमत अदा करना है। And sometimes it's the cost of wife or children or land. మరి కొన్ని పర్యాయాలు బిడ్డలు కానీ భార్య కానీ భూములైనా కూడా నష్టపరచుకోవాల్సి ఉంటుంది. और कुछ समय इस कीमत अदा करने में स्त्री है, बच्चे है, जमीन है, भूमि है। And that means renouncing ourselves. దాని యొక్క భావం మనము మరి రిక్తులుగా చేసుకోవటం. इसका अर्थ यह है अपने आप को खाली कर देना। Of course, if you don't love your wife, you say, oh, I can do without her, all right. మీరు ఒకవేళ మీ భార్యను మీరు ప్రేమించకపోతే మరి ఆమె లేకుండా నేను ఉండగలనని చెప్పేసి మీరు చెప్పవచ్చు. साध्य हो सकता है आप कहे, यदि आप अपने पत्नी से प्रेम ना करें, आप कह सकते हैं बगैर उसके मैं अपना जीवन चला सकता हूँ। Or if you find your children are an encumbrance, oh, I'll go off and serve the Lord. ఇక్కడ మీ బిడ్డలు అనేక పర్యాయాలు అభ్యంతర కారణంగా ఉన్నప్పటికీ నేను ఈ విధముగానే వెళ్ళి సేవ చేయగలనని నీవు తలంచుతూ ఉండవచ్చు. आप सोच सकते हैं यदि आपके बच्चे बलवाखोर हैं, हुक्म नहीं मानते तो कह सकते हैं मैं अब जाऊंगा ईश्वर की सेवा करूंगा। Some among the sisters, they like to be free of the home responsibilities. Very They'll good. go off and serve the Lord. కొంతమంది సహోదరులు వారు కుటుంబ సంబంధమైనటువంటి ఇంటి విషయాలన్నింటిలో నుండి దూరపరచబడి స్వేచ్ఛగా ఉండవాలని సేవ చేయడానికి కోరుతూ ఉంటారు. कुछ बहनें हैं अपने घर की जिम्मेदारी से छूट जाना चाहते हैं, इसलिए वे आकर सेवा करना चाहती हैं। There's only cost in wholly following the Lamb when it's leaving those things to which we are deeply attached with affection. కానీ ఇప్పుడు మనం ఏవైతే మనం ప్రభువును పూర్తిగా వెంబడించవాలని కోరినట్లయితే ఏవి మనం పూర్తిగా మన యొక్క ప్రేమకు బాధ్యతగా ఉంటున్నాయో మరి అటు వాటి విషయంలో దూరపరచబడవలసి ఉంటుంది. यदि हम चाहते हैं पूरी रीति से हम प्रभु की सेवा करें तो जिन जिन बातों में हम रचे पचे हैं, हमारा श्रद्धा प्रेम उनके अंदर लगा हुआ है, प्रभु के तरफ नहीं है, उन बातों को हमको छोड़ना है। If we have no affectional attachment to any of these things that we may have to leave for Christ's sake, then there's no cost. ఇక్కడ మనం క్రీస్తు కంటే వేరుగా వేటిపైన ఇలాంటి ప్రేమ హతుపడినటువంటిదిగా ఉన్నట్లయితే అలాంటి మనలో లేకుండా ఉన్నప్పుడు ప్రభు నిమిత్తమై ఆయన మనం పూర్తిగా వెంబడించగలిగే వారముగా ఉంటున్నాం. यदि प्रभु की सेवकाई में पूरी रीति से हमको चलना है और इन बातों के रहते हुए भी हम प्रभु को पूर्ण रीति से उसके पीछे चले हैं तो हम उसका दाम चुका रहे हैं। So the first fruits are described as those which follow the Lamb whithersoever he goeth. ఈ ప్రథమ ఫలం ఇక్కడ వివరించబడిన రీతిగా గొర్రె పిల్ల ఎక్కడికైతే వెళ్ళినో అక్కడికి వారు వెంబడిస్తూ ఉన్నారు. तो प्रथम फल के विषय में बताया गया है वे लोग हैं जहाँ कहीं मेमना जाता है वहाँ जाते हैं। And in verse 5, Revelation 14 verse 5, ప్రకటన 14వ అధ్యాయం 5వ వచనంలో प्रकाशित वाक्य 14 अध्याय 5 पद के अंदर we have another detail which helps us to identify them. వారిని మనం గుర్తించేలాగున మరి యొక్క వివరణ ఇక్కడ ఉన్నది. उनको समझ लेने के लिए, मालूम करने के लिए एक और बात यहाँ पर बताई गई है। And in their mouth was found no lie. వేరే నోట ఏ అబద్ధమును కనబడలేదు. और उनके मुंह से कभी झूठ ना निकला था। In their mouth was found no lie. వేరే నోట యందు ఏ అబద్ధమును కనబడలేదు. और उनके मुंह से कोई झूठ नहीं निकला था। That's an exceptionally high standard for the present time, isn't it? ప్రస్తుత కాలానికి నిజంగా అది ఎంతో ఉన్నతమైనటువంటి స్థానం. ये वर्तमान समय के लिए ऊंचा स्थान होने के लिए ये बहुत जरूरी बात है। What is one of the characteristics of our time? మన యొక్క కాలంలో ప్రస్తుత కాలంలో వీటి యొక్క లక్షణాలలో ఒక లక్షణం ఏమిటి? और आजकल के वर्तमान दिनों में जो गुण धर्म मालूम होते हैं, चिन्ह दिखते हैं, उनमें से कौन सा चिन्ह है? It's lying. అబద్ధములు. यह है झूठ बोलना। It's quite a victory if you never tell a lie. మీరు ఇక్కడ నీవు ఎన్నడూ అబద్ధము చెప్పకుండా ఉన్నట్లయితే అది ఎంతో విజయం. यदि आप कभी भी झूठ न बोले तो ये आपके लिए बड़ी विजय है। This is a very searching standard. నిజంగా ఇది ఎంతో
పరిశోధించుకునేటువంటి అంతస్తుగా ఉన్నది. ये हमारे जांचने के लिए, माप तोल के लिए ऊंचा नाप है. You say, well, of course, I don't tell many lies. నేను ఇది ఎక్కువ చాలా అబద్ధాలు మాత్రం చెప్పను. हम कहते हैं हाँ ठीक बात है, बहुत ढेर सा झूठ हम नहीं बोलते हैं. Do you speak the truth as it is in Jesus? యేసులో ఉన్న రీతిగానే నీవు సత్యమును గురించి మాట్లాడుతున్నావా? क्या प्रभु यीशु मसीह में जो सच्चाई है उसी रीति से क्या बोलते हैं? In his mouth was found no lie. ఆయన నోట ఏ అబద్ధమునూ లేదు. उसके मुंह में कोई झूठ नहीं पाया गया. He is the truth, clear, transparent as crystal. ఆయన సత్యమైంటున్నాడు. ఆయన స్వచ్ఛమైనటువంటి స్ఫటికమును పోలి ఉంటున్నాడు. वो सत्य है और जो पारदर्शी सत्य है उसमें पूरी सच्चाई है. We too readily make excuses for telling lies. అబద్ధమును చెప్పుట్లో అనేక సాకులను మనం చెబుతూ ఉంటున్నాం. झूठ बोलने के लिए कितना हम बहाना खोज निकालते हैं. Maybe in our relation to our work, మన పని యొక్క సంబంధంలో గాని, हो सकता है हमारे कार्यों के संपर्क में. that's one very big field of testing on this matter. ఈ సందర్భంలో పరిశోధించబడటానికి ఇది ఎంతో మనకు పరిశోధనగా ఉంటుంది. ये हमारे कार्य का जो क्षेत्र है हमारे जीवन की सच्चाई के लिए पारख का जगह है. Oh, everybody does it. How can I avoid? ఇతరులు అనేకలా విధముగా చెబుతూ ఉండగా నేను ఏ విధముగా దాన్ని తప్పించుకోగలను? हाँ सब कोई मेरे दफ्तर में बोलते हैं, मैं कैसे इसको नहीं बोलूं? I'll lose my job if I always tell the truth. నేను ఎల్లప్పుడూ గాని సత్యాన్ని చెబితే నా ఉద్యోగాన్ని పోగొట్టుకుంటాను. यदि मैं केवल अकेला आदमी सच बोलूं तो मेरी नौकरी जाती रहेगी. Well, which is the best to lose? ఏది పోగొట్టుకోవటం శ్రేష్టమైనది? कौन सी बात है? ऊंचा चीज है, उन्दा चीज है जो छोड़ देना. The favor of men or the approval of God? మనుషుని యొక్క దయ సంపాదించుకోవటమా లేక దేవుని వలన అంగీకరించబడుట? मनुष्यों की अनुग्रह यह परमेश्वर के द्वारा ग्रहण किया जाना. Better to lose the favor of men and retain his favor. మనుషుని యొక్క దయను మనం పోగొట్టుకుని ప్రభు యొక్క దయలో ఉండుట ఎంతో శ్రేష్టమైనది. अच्छा है मनुष्यों की अनुग्रह हम खो बैठे, परमेश्वर की अनुग्रह ना खो बैठे. There's a lot of disturbance in families these days. ఈ దినాలలో కుటుంబాలలో అనేక రీతిలుగా కలవరములు ఉంటున్నవి. आजकल के दिनों में कुटुंबों के अंदर में बहुत सी हलचल मची हुई है. Why? ఎందుచేత? क्यों है ये सब कुछ? One reason is that the parents have not escaped this menace of కారణాలు telling lies to their children. కారణాలలో ఒక కారణం తమ బిడ్డలకు అబద్ధాలు చెప్పేటువంటి విషయాలలో నుండి వారు దూరపరచబడకపోవటమే. पहला कारण ये है कि अपने बच्चों के सामने वे झूठ बोलते हैं और बच्चों के द्वारा झूठ बोलते पकड़े जाते हैं. That's why there's so much rebellion, lawlessness. అందువలనే అనేకులు అవిధేయులై తిరుగుబాటు చేసేవారుగా ఉంటున్నారు. और ये किस कारण से लोगों के घरों में बलवाखोरीपन है, अनाज्ञाकारिता आ गई है. We say to the mischievous child, now if you do that again, I'll slap you. ఇక్కడ మనం చాలా తుంటరిగా ఉండేటువంటి పిల్లలతో ఈ విధముగా చెబుతాం, నీవు కానీ ఆ కార్యం చేస్తే నేను కొడతాను అని. आप कहते हैं हे नटखट बच्चे, अगर तू ऐसा फिर से करेगा मैं तू जरूर मारूंगा. The child does it again, turn your head the other way. The child does the same thing again. మరలా బిడ్డ అదే కార్యం చేస్తే और बच्चा फिर से वही काम कर भी डालता है. Instead of doing what you said, you turn your head the other way and grin. మరి నీవు చెప్పిన దాన్ని చెప్పినట్లుగా చేసేదానికి ప్రతిగా నీ తల మన ప్రక్కకు తిప్పుకుంటావు. कहा था कि अब गड़बड़ करेगा मारूंगा, लेकिन उस तरफ हंस दिया मुंह दिखा के, मारा नहीं उसको. We promise our children things, but we do not fulfill our promise. మన బిడ్డలకు కొన్ని వస్తువులు ఇస్తామని వాగ్దానం చేస్తాం, వాటిని తిరిగి వారికి ఇవ్వం. बच्चों कहते फलानी चीज हम तुमको देंगे, टाइम आता नहीं देते. So we forfeit our children's confidence. అందువలనే మన బిడ్డల యొక్క నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటున్నాం. और इसी कारण से अपने बच्चों के ऊपर में जो आपके ऊपर वो विश्वास रखे, वो विश्वास बच्चे नहीं रख सकते हैं. These that are here on Mount Zion with the Lamb are those in whose mouth there's no lie. అయితే ఇక్కడ గొర్రె పిల్లతో కూడా సియోను పర్వతం మీద ఉన్నటువంటి వేరు, గొర్రె పిల్లను వెంబడిస్తున్నటువంటి వేరు, వారి నోట ఏ అబద్ధమును లేదు. ये सिय्योन पर्वत पर मेमने के साथ जो है उनके मुंह में कभी झूठ नहीं पाया गया. That's a very solemn test. నిజంగా అది ఎంతో గొప్ప పరీక్షగా ये ఉంటుంది. बहुत बड़ी गंभीर कसौटी है. Have we overcome that? నీవు దాన్ని జయించి ఉన్నావా? क्या आप इस पर जय पा गए?
And then finally, చివరిగా చూడండి, फिर अंत में हम देखते हैं they are without blemish. వీరు అనింజులు, और वे निर्दोष हैं। They are without blemish. వారు అనింజులు. ये बिना दोष के हैं। This was God's thought for us from the beginning. This was God's thought for us from the beginning. మన నిమిత్తమై ప్రారంభం నుండి కూడా దేవుని యొక్క ఉద్దేశం మనకి यही परमेश्वर का ख्याल आरंभ से हमारे लिए है। Ephesians chapter 1 verse 4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. इफिसियों की पत्री पहला अध्याय 4था पद। Even as he chose us in him before the foundation of the world, that we should be holy without blemish before him in love. మనలను ముందుగా 6వ వచనం మధ్యలో, మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ऐसा उसने हमें जगत की उत्पत्ति से पहले उसमें चुन लिया, हम उसके निकट प्रेम में पवित्र और निर्दोष हों। Notice it's before him. We have to appear before him. మనము ఆయన ఎదుట నిలబడవలెను. यहाँ पर ध्यान दे, हमें उसके सामने खड़ा होना है। That's why we must be without blemish. అందువలనే మనము అనింజులముగా నిర్దోషులముగా ఉండవలెను. इसलिए हमें बिना दोष के निर्दोष होना है। That was required of every sacrifice offered, must be without blemish. ప్రతి అర్పించేటువంటి అర్పణ నిర్దోషమైనటువంటి అర్పణగా ఉండవలెను. और जितने बलिदान चढ़ाए जाते थे उन सबको निर्दोष बिना दोष के चढ़ाया जाना था। That was required of everyone who entered upon the service of the sanctuary. పరిశుద్ధ స్థలంలో పరిచర్య నిమిత్తం వెళ్ళేటువంటి చేయబడే ప్రతి కార్య విషయంలో అది ఎంతో సత్యముగా ఉంటుంది. और जो प्रभु के पवित्र स्थान में सेवकाई के लिए आते थे उनके जीवन में भी इसी प्रकार की निर्दोषता पानी चाहिए थी। Not only inward purity, ఆంతర్య పరిశుద్ధత మాత్రమే కాదు, और एक आंतरिक पवित्रता नहीं, absence, complete absence of any outward blemish. ఈ బహిరంగమైనటువంటి ఏ విధమైనటువంటి దోషం నిందకు దూరపరచబడిన వారముగా और ఉండవాలి. बाहरी रूप से भी कोई दाग और किसी प्रकार का आरोपण नहीं आना था। That's why there was a laver at the entrance to the sanctuary. అందువలనే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు నిమిత్తముగా ఒక గంగాళం ఉంటూ ఉన్నది. और इसी कारण से पवित्र स्थान में जाने से पहले उनके लिए हौदी थी जहां वो अपने को शुद्ध करते थे। They had to be holy, without blemish as they went in, and also as they came out to men. ఇక లోపల పరిచర్య నిమిత్తం లోపల ప్రవేశించినప్పుడు వెలుపడకు వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి దోషము నింద లేకుండా నిర్దోషగా ఉండవలెను. पवित्र स्थान की सेवकाई के लिए अंदर जाने से पहले उनको अपने को हौदी में धो लेना पड़ता था और सेवकाई से बाहर आने से पहले उनको धो लेना था। Well, from these details of those that were the first fruits, we can learn what God requires. ఇక్కడ ఈ ప్రథమ ఫలము ద్వారా మనం దేవుడు ఏదైతే కోరుతున్నాడో ఆ విషయాన్ని నేర్చుకోగలుగుతున్నాం. हम सीख सकते हैं परमेश्वर क्या मांगता है इन प्रथम फल के द्वारा से, इन लोगों के द्वारा से। I conclude with reminding you of three things. 3 విషయాలు మీరు జ్ఞాపకం చేస్తూ నేను ముగిస్తాను. मैं 3 बातों को जो बता चुका हूँ उसको फिर से याद दिलाते हुए मैं खत्म करता हूँ। First, there's the gathering of the first fruits. మొట్టమొదటి ప్రథమ ఫలం యొక్క మరి సమకూడిన విషయం ఉంటుంది. पहली बात है पहले प्रथम फल के लोगों को इकट्ठे किया जाना। There's no reference to the Lord Jesus descending to gather them. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారిని సమకూర్చుకునే నిమిత్తం దిగి వచ్చే నిమిత్తమై ఏ విధమైనటువంటి వాక్య ఆధారం లేదు. और उनके साथ इकट्ठा होने के समय प्रभु यीशु मसीह का उतरना उनके पास आने के लिए कोई संबंध पद नहीं है। But when he comes with the sound of the trumpet and the clouds of heaven, మరి ఆకాశంలో నుండి ప్రధాన దూత శబ్దంతో ఆయన దిగి వచ్చినప్పుడు जो वो प्रधान ललकार दूत के ललकार के साथ ध्वनि तुरी के साथ जब आएगा it's to harvest that which remains. మిగిలినటువంటి కోతను ఆయన కోయిను. और जो फसल पूला पीछे रह गया है उसको काटने के लिए आएगा। But that harvest is not taken to the sanctuary, it's taken to the clouds. ఆ కోత తాను పరిశుద్ధ స్థలానికి తీసుకుని పోవటం లేదు కానీ అది మా మేఘమండలమునకు తీసుకుని పోతూనే. और जो फसल वो काटेगा वो सिंहासन पर पर्वत पर नहीं जाएगा परंतु वो बादलों पर होगा। You bring your first fruits to the sanctuary. నీవు నీ ప్రథమ ఫలాన్ని పరిశుద్ధ స్థలానికి తీసుకుని వస్తున్నావు. आप अपने प्रथम फल को पहले फल को पवित्र स्थान में लाते हैं।
But you don't bring your full paddy harvest here, do you? అయితే నీకునేటువంటి మిగిలిన పంట యావత్తును మీరు పరిశుద్ధ స్థలాన్ని తీసుకుని రారు. और क्या आप अपने पूरे खेत के सारी फसल को ले आते हैं? Lord does not require that. ప్రభుకు ఆ పంట అవసరం లేదు. प्रभु को वो फसल नहीं चाहिए. Only the first fruits of the sanctuary. పరిశుద్ధ స్థలమునకు ప్రథమ ఫలం మాత్రమే తీసుకుని पूरे పోవాలి. पहले फल पवित्र स्थान के लिए. The rest of the harvest of the granary. అక్కడ మిగిలినటువంటి పంట యావత్తు కూడా కోత వారికి ఉంటుంది. और जो दूसरे फल जो है वो खत्ते में रखने के लिए है. When the Lord harvests the earth, it will be to the clouds. ప్రభు భూలోకమును ఆయన కోత కోయినప్పుడు అది కేవలం మా మేఘమండలం మీదకు తీసుకొని పోతున్నాడు. जो प्रभु अपना हसवा लगाएगा, लवनी कटेगा, वो बादलों पर होगा. Well, the treading of the wine press, that's in the field. That's not in the clouds. ఇక్కడ ఈ ద్రాక్షలను తోటిని తొలపించే విషయంలో అది భూలోకంలో భూమి మీద కానీ అది మేఘమండలం మీద కాదు. और रसकुन को अंगूरों को रौंदना ये पृथ्वी पर होगा, बादल पर नहीं होगा. Isaiah chapter 5 and Matthew 21 shows us where the wine press is. యెషయా గ్రంథం 5వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయము ఈ ద్రాక్ష తొట్టి విషయంలో మనకు తెలియజేయబడుతున్నది. यशायाह 5वां अध्याय, मत्ती के इस अध्याय में ये इसके विषय में रसकुन कहाँ बताया गया है? That's in the field. అది ఫలములో చేయబడేటువంటి ये కార్యం. भूमि पर खेत में बताया गया है. The treading down of the wicked is when the Lord comes to the earth. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకమునకు వచ్చినప్పుడు ఆయన దుష్టులను శిక్షించేటువంటి విషయం దానిలో చెప్పబడుతున్నది. और जब प्रभु यीशु मसीह पृथ्वी पर आएंगे तो दुष्ट लोग लताड़े जाएंगे. God grant we might be accounted worthy to be among the first fruits. ఈ ప్రథమ ఫలములో మనము కూడా ఉండేటట్లు ప్రభు తాను లెక్కించుకునేటట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. प्रभु ऐसा करे, सहायता करे कि हमारी गणना उनमें हो जो प्रथम फल है, पहले फल हैं. But not with thoughts of what we shall get. Not with thoughts of what we shall get. మనము ఏమి పొందనయ్యున్నామనేటువంటి తలంపు కాదు. और वो विचार के साथ नहीं कि हमको क्या मिलेगा, But of the praise that will be released to Him. ఆయనకు సంబంధముగా బయలుపరచబడేటువంటి కార్యముగా ఉంటుంది. और उस संबंध के साथ जो आराधना प्रशंसा उसके सामने चढ़ाई जाएगी उस समय. Amen.
Now unto him able to keep us from falling and present us faultless presence of the glory, the exceeding joy, to the only worthy of our Savior, the Lord is the glory, dominion, and power, both now and forevermore.